జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు, శుభరాశి ఫలితాలు. ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఏమేం మార్పులు తెచ్చిపెట్టబోతుంది, ఏ విషయంలో శుభ పరంపరను అందించబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తల్ని హెచ్చరిస్తుంది, ఈ విషయాలన్నీ చూద్దాము. ముందుగా ఈ విషయాలన్నీ చూడటానికి ముందుగా అసలు ఈ క్రోధినామ సంవత్సరాల్లో గోచర గ్రహస్థితులు గోచర గ్రహాలు ఏ రాశుల్లో ఉంటూ ఈ ఫలితాలని మనకి ప్రసాదిస్తున్నాయి. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మే 2 వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఆ తర్వాత నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్లో ఆయన వక్రిస్తాడు. వక్రించినప్పుడు ఒక 4 నెలలు వక్రగతిలోకి వెళ్తాడు. కన్యారాశిలో కేతు భగవానుడు ఈ సంవత్సరం మొత్తం సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శనీశ్వరుడు సంచారము ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. రాహు భగవానుడి సంచారం మీనరాశిలో ఉంటుంది. అయితే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ జూన్, జూలై మాసాల్లో వక్రగతిలోకి వెళ్తున్నారు 4 నెలల పాటు. అయితే ఏదేమైనా సరే ఈ వక్రగతులు మరియు ఏదన్నా స్పెషల్ గోచార గ్రహస్థితులు ఏదైనా ఉంటే మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో గురుగ్రహం వక్రించే సమయంలో ఒక వీడియో చేయడం జరుగుతుంది. వక్రించిన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అన్న విషయం, అలాగే శనీశ్వరుడు వక్రించేప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉంటాయి, ఈ విషయాలు మనం మళ్ళీ చేస్తాము. ఇప్పుడు బ్రీఫ్గా వక్రగతి, సవ్యగతి అన్నీ కలిపి బ్రీఫ్గా ఫలితాలు చెప్పుకుందాము. అప్పుడు వక్రగతి ఫలితాలు చాలా ఎలాబరేటెడ్గా చెప్తాను. గురు భగవానుడికి సంబంధించిందే కానివ్వండి, శనీశ్వరుడికి సంబంధించిందే కానివ్వండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అసలు ఈ సంవత్సరం గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశిలో మే 2 నుంచి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశి కుటుంబ స్థానం. అందరికీ అంటే కాలపురుషుడు కుండలిలోంచి వృషభ రాశి ద్వితీయ స్థానం అవ్వడం వల్ల అక్కడ చంద్ర భగవానుడు ఉచ్చ రాశి కూడా అది. వృషభ రాశిలోకి గురు భగవానులతో అసలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు. మనము లాంగ్ మూవింగ్ ప్లానెట్స్ అంటాం. అంటే ఎక్కువ కాలము ఏ రాశిలో అయితే ఏ గ్రహం అయితే సంచారం చేస్తూ ఉందో వాటిల్నే మనము సంవత్సర ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటాం. గురు భగవానుడు 1 year సంచారం చేస్తారు. రాహుకేతువులు 1.5 years సంచారం చేస్తారు. శనీశ్వరుడు 2.5 years సంచారం చేస్తారు. కాబట్టి మనం సంవత్సర ఫలితాల్లో ఈ 4 గ్రహాలని మేజర్గా ముఖ్య భూమికగా తీసుకుంటాం. ఇక మిగతా గ్రహాలు మనకి మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి నెలలో మారిపోతాడు, బుధుడు 25 రోజుల్లో మారుతాడు, కుజుడు 45 రోజులు ఇలాగ మారిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం మాస ఫలితాల్లో వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. అవి ఏ ఫలితాలు ఇస్తాయి అన్నది కూడా మనం మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితులు మనం తెలుసుకున్నాం కదా, దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ గోచార గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. వృషభ రాశిలో పుట్టిన వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధమైన ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుంది? అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం, అవమానం. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరంలో గురు భగవానుడు బంగారు పదాన్ని మే 3వ తారీఖు నుంచి మీ రాశిలోకి మోపబోతూ ఉన్నాడు. లాభాధిపతి అవుతూ అష్టమ లాభాధిపతి అవుతూ ఆయన మీకు ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని గట్టెక్కించే క్రమంలో ఉన్నారు. మేజర్ ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మీకు ఒక మంచి డాక్టర్ కావచ్చు, లేదా ఏదో ఒక సలహా ద్వారా కావచ్చు. సలహా అంటే డాక్టర్ నుంచే ఉంటుంది అనుకోండి. మేజరు ఏదేమైనా సరే మీకు తెలియకుండానే ఆరోగ్యం గట్టెక్కుతుంది. కొంతమందికి సెల్ఫ్ హీల్ తోటి కూడా ఆరోగ్యం గట్టెక్కుతుంది. సెల్ఫ్ హీల్ అంటే నా ఉద్దేశం, ఇప్పుడు చాలామంది యోగా చేస్తూ ఉంటారు, ప్రాణాయామం, మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు చేసేది ఒక ఎత్తు ఉంటే, ఈ సంవత్సరము గురు భగవానుడు మీకు బాగా ఆక్సిజన్ని రీటైన్ చేసే విధంగా మిమ్మల్ని దీవిస్తున్నాడు. మీ బాడీలోకి ప్రత్యేకించి ప్రాణాయామం, మెడిటేషన్ చేసే వాళ్ళకైతే చక్కటి స్వచ్ఛమైన గాలి గురు భగవానుడి ద్వారా మీకు అందుతుంది. అంటే అలాంటి ప్రదేశాల్లో లేదా మీరున్న ప్రదేశంలో అయినా సరే చక్కటి గాలిని మీరు ఆస్వాదించారు. పొల్యూషన్ లెస్ ఆక్సిజన్ని మీరు బాడీలోకి తీసుకోవడం, ఆక్సిజన్ రిటెన్షన్ బాగా ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి
ఈ 2 బాగా ఉంటే మన హెల్త్ బాగున్నట్టే కదండీ. ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉండాలి, బ్లడ్ సర్క్యులేషన్ ఈ 2 ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉంటాయో అప్పుడు మనం పరిపూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లే. అట్లా ఈ సంవత్సరం మీకు గురు భగవానుడు ఆశీర్వదిస్తున్నారు. అందువల్ల ఒక రకంగా ఆరోగ్యం బాగుపడిందంటే మీకు థాట్ ప్రాసెస్ చాలా బాగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా చాలా పాజిటివ్ థింకింగ్‌తో ఉంటారు. పాజిటివ్ థాట్స్ తోటి వెళ్తారు. అంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా దైవత్వాన్ని చూడగలిగే విధంగా గురు భగవానుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. అలాగే మిమ్మల్ని కూడా అందరూ అలానే చూస్తారండి. చాలా దైవత్వంతో కూడిన వ్యక్తులుగా చూస్తారు. ఈ సంవత్సరము మీరు కనుక మంత్ర సాధనలు ఏమన్నా చేస్తూ ఉంటే ఆ మంత్ర సాధనలు ఉత్కృష్టం అవ్వడానికి చాలా బాగా అవకాశం ఉంది. ఈ మంత్ర సాధనలో ఇంకా మీరు పురోభివృద్ధి చెందడానికి, మంత్రం సిద్ధించడానికి చాలా అవకాశం ఉంది. ఈ సంవత్సరం కొంతమంది మంత్రం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలా తీసుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఎవరైనా గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. మే 2 నుంచి తీసుకోండి. కాలబలం, దైవబలం బాగా ఉన్న సమయంలో మనం ఇలాంటి పనులు చేస్తే కాలం కలిసి వస్తుంది, దైవం సహకారం కంప్లీట్గా ఉంటుంది. ఆల్రెడీ మంత్రం తీసుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు 2023 అక్టోబర్ నుంచి ఇన్సెక్యూర్డ్ థాట్స్, దానికి ఇదమిత్తంగా కారణం ఇదనేమి ఉండదు. ఒకరోజు బాగా ఉంటుంది. ఎవరి విషయంలోనే కావచ్చు, మీ విషయంలో కావచ్చు, ఆలోచనలు ఒకరోజు హమ్మయ్య ఇదంతా బాగానే ఉంది, నేను అనుకున్నట్లు ఏమి ఉండదు అని అనుకుంటారు. మళ్ళీ వెంటనే ద వెరీ నెక్స్ట్ డే ఏమో ఇది ఇలా లేదేమో, అలా లేదేమో, ఇలాగా మీరు అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల కావచ్చు, లేదా మీకు జరగబోయే పరిస్థితుల పట్ల కావచ్చు, ఏ రకంగా మనం చూసుకున్నా కూడా ఒక అనవసరమైన భయము, ఆందోళన, యాంగ్జైటీ లోపల బాగా కుక్కేసుకున్నారు. అది ఇప్పుడు మే 2వ తారీఖు తర్వాత నుంచి దాంట్లోంచి రిలీజ్ అవుతారు. చాలా క్లారిటీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సంతానం విషయంలో చాలా సంతోషంగా ఉంటుంది. సంతానం యొక్క పురోభివృద్ధి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి. అలాగే మీరు కనుక వృషభ రాశిలో పుట్టిన విద్యార్థినులు అయితే కనుక ఒక మంచి స్టడీస్లో ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఏ సబ్జెక్టు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది, ఈ విషయాల్లో మీకు చక్కటి ట్రాన్స్పరెన్సీ వస్తుంది. స్టడీ చేస్తారు, బాగా చేసింది చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. మీకు ఒక టిప్పు, విద్యార్థినులకి మీరు ప్రతిరోజు ఉదయాన్నే 4కి కానీ 3కి కానీ లేచి చదవగలిగితే, ఇది జనరల్గా ఎప్పుడూ వర్తించే టిప్పే, బట్ ఈ సంవత్సరము మీరు కనుక 3కి లేచి చదవగలిగితే మీరు విడిగా 3-4 గంటలు చదవాల్సిన సబ్జెక్టు అరగంటలో చదివితే సరిపోతుంది. అరగంట సమయం మాత్రమే పడుతుంది. టైం సేవింగ్ చాలా బాగా ఉంటుంది. మీకు అవకాశం ఉండి ఓపిక ఉంటే లేవడానికి ప్రయత్నించండి. లేకపోతే మీరు ఎలా చదువుకున్నా కూడా భగవంతుడి ఆశీస్సులతోటి అంతా సవ్యంగానే వెళ్తుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్థికంగా మంచి శుభ సమయం వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి. అయితే ఇక్కడ ఒక విషయం చూడాలి. ఆర్థికంగా శుభ సమయం, బట్ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏమన్నా రావడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి. మీ జ్యేష్ఠ సోదరులతోటి కొంత విభేదాలు వస్తాయి. ఒకవేళ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య విభేదాలు ఏం లేదు, చాలా బాగా ఉంది అని అనుకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు, లేదా ఆరోగ్య సమస్యలు, ఈ రెండిట్లో ఏదో ఒకటి. అంటే ఉదాహరణకి మీకు వాళ్ళకి మధ్య ఏమన్నా విభేదాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఈ సంవత్సరం వరకు ఉంటుంది, తర్వాత అది సమస్య పోతుంది. అప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి రావు. ఒకవేళ కనుక మీ ఇద్దరి మధ్య రిలేషన్ బాగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే వాళ్ళకి మీ జ్యేష్ఠ సోదరుల కంటే అక్కలకి, అన్నలకి కొంత ఫైనాన్షియల్ పరంగా కొంత టెన్షన్ఫుల్ సిచ్యువేషన్స్ అన్నా ఉంటాయి. ఒకవేళ ఫైనాన్షియల్ పరంగా బాగుంటే హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఇలాగా లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టు మీరు భావించవచ్చు. ఇలా ఏదన్నా కొంత ఉండే అవకాశం ఉంది. బట్ ఫైనాన్షియల్గా మీకైతే సంతృప్తికరంగానే ఉంటుంది. ఈ సంవత్సరము ఎలాంటి ఇబ్బందులు అనిపించదు, సంతృప్తికరంగానే సాగుతుంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాణించడానికి, ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు కష్టపడ్డ దానికి మంచి స్టెప్స్కి వెళ్ళటానికి, పురోభివృద్ధి చూడటానికి అవకాశం చాలా బాగుంది.
శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. దశమాధిపతి దశమ స్థానంలో సంచారము చాలా మంచి శుభ ఫలితాన్ని మీకు అందజేస్తుంది. ఈ శుభ ఫలితాలు ఉద్యోగస్తులకి కంప్లీట్గా వర్తిస్తాయి. ఉదాహరణకి మీరు గృహిణీలే అనుకోండి. గృహిణీలు అయినప్పుడు మీకు సొసైటీలో చాలా మంచి రాపం ఉంటుంది. అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. అందరూ మిమ్మల్ని అపార్థమైతే చేసుకోరు, కరెక్ట్గా అర్థం చేసుకుంటారో చేసుకోరో కానివ్వండి, అపార్థమైతే డెఫినెట్గా చేసుకోరు. మీ జన్మజాతకం బాగా ఉంటే మిమ్మల్ని యథాతథంగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరము ఒక మేజర్ చేంజ్ జరుగుతుంది. ఏకకాలంలో శనీశ్వరుడు మరియు గురు భగవానుడు ఇద్దరూ కూడా వృశ్చిక రాశిని, మీకు సప్తమ స్థానాన్ని వాళ్ళిద్దరూ కలిసి చూస్తున్నారు. ఒక మంచి చేంజ్ జరుగుతుంది వ్యాపారస్తులకి. ఈ చేంజ్ అది పెద్ద మొత్తంలో జరుగుతుందా లేదా అసలంటూ జరుగుతుందా, ఈ విషయాలు మీ జన్మజాతకాన్ని మీద ఆధారపడి ఉంటుంది. అసలంటూ అయితే ఒక చేంజ్ జరుగుతుంది. ఈ చేంజ్ జరగడానికి ముందుగా మీకు మీ బండి, మీ వెహికల్కి చిన్న యాక్సిడెంట్ అవ్వడం, అంటే మీకైతే ఏం కాదు, చిన్న యాక్సిడెంట్ అవ్వడము, లేదా ఆ బండి రిపేర్కి రావడము, సడన్గా మీరు వెహికల్ అమ్మేయాలనుకోవడము, లేదా భూమి పరంగా ఏదైనా చిన్న ఇష్యూస్ రావడము, ఇలాంటిది జరుగుతుంది. ఇది ఒక ఇండికేషన్గా మీరు భావించండి. ఇలాంటి ఇండికేషన్ వచ్చి తర్వాత మీకు వ్యాపారంలో మార్పు తటస్థిస్తుంది. మీరు ఏ వ్యాపారం అన్నా చేయండి, ఆ వ్యాపారంలో మార్పు తటస్థిస్తుంది. అయితే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకైతే ఈ విషయంలో ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పాలి. రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు, కన్స్ట్రక్షన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం, అన్నదాతలు, వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం బాగుంది. చేంజ్ మీకు కూడా ఉంది డెఫినెట్గా. అయితే మీకు చేంజ్ ఎలా వస్తుందంటేనండి, ఇప్పుడు ఇందాక మనం ఈ వెహికల్ది ఇది చెప్పుకున్నాం కదా, కాకపోతే మీకు దీనికి భిన్నంగా ఉంటుంది. కొంత ఏదైనా ఒక డిస్ప్యూట్ లాంటిది జరుగుతుంది. అది సోషల్ డిస్ప్యూట్ అవ్వచ్చు, లేదా లీగల్ డిస్ప్యూట్ అవ్వచ్చు. ఆల్రెడీ మీరు డిస్ప్యూట్లోనే ఉన్నారనుకోండి, ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి. నిండా మునిగిన వాడికి చల్లేంటి చెప్పండి. సో ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి. లేకపోతే కనుక చిన్న డిస్ప్యూట్ జరుగుతుంది. అది సోషల్ డిస్ప్యూట్ అవ్వచ్చు, లేదా లీగల్ డిస్ప్యూట్ వరకు కూడా వెళ్ళచ్చు. బట్ ఏదేమైనా సరే అంత శుభంగానే సర్దుకుంటుంది. ఇది మీకు వ్యాపారం బాగా వెళ్తుంది కాబట్టి ఇలాంటి సంఘటన జరుగుతుంది అంతే మీరు భావించాలి. అంతవరకే మీరు తీసుకోవాలి. ఇది ఎవరికి వర్తిస్తుంది? ఇప్పుడు నేను చెప్పిన ఈ డిస్ప్యూట్ అన్న విషయము రైతులు, అన్నదాతలకి, మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ విషయాలు వర్తిస్తాయి. ఇక మిగతా విషయాల్లో అంతా కూడా ఆరోగ్యం చాలా బాగా కుదురుకుంటుందని కూడా తెలుసుకున్నాం మనము. ఇంకా అన్ని విషయాల్లో వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. చూశారు కదండి, క్రోధినామ సంవత్సరంలో మీ రాశి యొక్క ఫలితాలు. అయితే ఏ పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా సజావుగా వెళ్తుంది, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ సంవత్సరము మనం దృష్టిలో రీత్యా కూడా పరిశీలిస్తే, గురు భగవానుడు వృషభ రాశిలో ఉంటూ పంచమ దృష్టితోటి కన్యా రాశిని, సప్తమ దృష్టితోటి వృశ్చిక రాశిని, అలాగే నవమ దృష్టితోటి మకర రాశిని చూస్తూ ఉన్నాడు. ఇక శనీశ్వరుడు మేషరాశిని చూస్తాడు, సింహరాశిని చూస్తాడు, దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిపి, గురు భగవానుడు అలాగే శనీశ్వరుడు, వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిని చూస్తున్నారు. ఆ రాశి వృశ్చిక రాశి. ఈ సంవత్సరము అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నా, వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థానం మీద దృష్టి పెట్టినా, ఆ స్థానము మీ జన్మకుండలిలో ఏదవుతుందో ఆ విషయంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి మీది మేషరాశి అయిందనుకోండి, అంటే మనం ఏదవుతుందో దాని ఫలితాలు ఆల్రెడీ నేను చెప్పాను కదా. దానికి సంబంధించి ఒకవేళ చెడు ఫలితాలు ఉంటే తగ్గించుకోవడానికి, అంటే చెడు ఫలితాలు అయితే ఉండదు, ఇది బ్యాలెన్స్డ్గా అన్న ఉంటుంది, లేదంటే ఒక మంచి మార్పు అన్న తెచ్చిపెడుతుంది. సో ఈ మంచి మార్పు ఇంకా మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక ఈ మంచి మార్పుని సుస్థిరం చేసుకోవడానికి, మంచి మార్పు యాక్టివేట్ చేసుకోవడానికి చేయాల్సిన పరిహారం మనం ఒకసారి పరిశీలిద్దాం. వృశ్చిక రాశి శనీశ్వరుడు మరియు గురు భగవానుడు ఇద్దరు ఏకకాలంలో చూస్తూ ఉన్నారు కాబట్టి, అంటే మే నుంచి గురు భగవానుడు చూస్తాడు, మే వరకు గురు భగవానుడు మేష రాశిలో ఉంటాడు కాబట్టి ఆయన చూసే అవకాశం లేదు. ఎలాగో మనకి ఒక 2 నెలల్లోనే ఉగాది మొదలైన 2 నెలలు, 1.5 నెలలోనే మే వచ్చేస్తుంది కాబట్టి, అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పరిహారము,
ఈ సంవత్సరం అంతా కూడా కార్తికేయుని ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, హనుమంతుని ఆరాధన, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళని పాదాలను శరణు వేడినా పర్వాలేదు, లేదా ముగ్గురిని అర్చించినా ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనం ఒక చిన్న న్యూమరాలజికల్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. 2024 అంటే అవి మొత్తం మనం కనుక లెక్క వేస్తే నెంబర్ 8 వస్తుంది. ఈ 8 సంఖ్యకి అధిపతి శనైశ్వరుడు. శనైశ్వరుడు ఈ సంవత్సరము న్యూమరాలజికల్గా రూల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు, అంగారకుడు అని చెప్తాం. సో వీళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదు. అందువల్ల వీళ్ళు ఇప్పుడు అంటే వచ్చే యోగాన్ని మనం వడిసి పట్టుకోవడానికి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ దేవీ దేవతల ఆరాధన అంటే కార్తికేయుని ఆరాధన కావచ్చు, లేదా హనుమంతుడి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, ఈ ముగ్గురులో ఎవరు ఆరాధన చేసినా పర్వాలేదు, ముగ్గురిని కలిపి ఏకకాలంలో ఆరాధన చేసినా పర్వాలేదు, చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకోవడానికి నిస్సందేహంగా అవకాశాలు ఉంటాయి. అలా ఈ దేవీ దేవతల్ని స్మరిస్తూ జపిస్తూ శుభ ఫలితాలు మీరందరూ అందుకోవాలని చెప్పి ఆశిస్తూ, భగవంతుడి కృపకు మీరు అందులో పాత్రులు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నా ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.